వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబో మూవీ గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మహేష్ అభిమానులే కాదు, సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మహేష్ సమ్మర్ రాకపోయినా విదేశాలకు వెళ్తుంటారు. అలాంటిది సమ్మర్ వస్తే విహారయాత్రకి వెళ్లకుండా ఉంటారా? వెళతారు. మరి రాజమౌళి ఓకే చెప్పారా? మహేష్ కోసం షూటింగ్కి బ్రేక్ ఇచ్చారా? రాజమౌళితో సినిమా అంటే మహేష్ విహారయాత్రలు మానేసుకోవాలని వార్తలు వచ్చాయి. దీంతో మహేష్ మారతాడు అనుకున్నారు. కానీ మహేష్ మారలేదు, రాజమౌళినే మార్చేశాడు. ఇప్పుడు ఈ సినిమాకు బ్రేక్ వచ్చింది, అది కూడా వేసవి సెలవుల కోసం. ప్రస్తుతం ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లో ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. ఈ పాటను మహేష్ ప్రియాంక చోప్రాపై చిత్రీకరిస్తున్నారని టాక్. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత దాదాపు 40 రోజుల షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారట జక్కన్న. తిరిగి ఈ మూవీ షూటింగ్ జూన్ 10 నుంచి స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. నెక్స్ట్ షెడ్యూల్లో వారణాసిలో ఓ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్ కి సంబంధించిన వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుందని సమాచారం. ఈ 40 రోజులు మహేష్ విదేశాలకు వెళ్లనున్నాడని సమాచారం. రాజమౌళి కూడా విహారయాత్రకు వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమాను 2026లో రిలీజ్ చేస్తారు అనుకున్నారు. కానీ అది జరిగే అవకాశం లేదని, 2027లో ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని విడుదల చేస్తారని సమాచారం. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తుంటే, ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నానా పటేకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ మూవీతో మహేష్ రాజమౌళి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.